ఏ ముహూర్తాన వచ్చిందో జాలీగా తిరిగిన జోన్స్ జాబ్ బిజినెస్ అంటూ తిరుగుతున్నాడు. కలిసి వచ్చే కోళ్ళు వచ్చినాకనే కదా ఎదిగే మన కొడుకు ఇంకా ఎదుగుతున్నాడు. ఏంది ఉన్నమాట చెప్తే ఉలికెందుకే. అయినా బేవర్స్గా తిరిగే మన కొడుకు మన కోళ్ళు వచ్చిన తర్వాత జాబ్ చేసుకుంటూ మంచిగా బతుకుతున్నాడు. ఇది వచ్చాక నువ్వు మాటలు బాగా నేర్చావుగా. మామకు ముందుకెళ్ళే మాటలు వచ్చత్తా చక్కగా సపోర్ట్ చేసే వాళ్ళు లెక్కనే మీ చేతిలో ఆగమైండు. మీరు తీసుకోండి మావయ్య. థ్యాంక్ యూ అమ్మా. నా కొడుకుని కంట్రోల్ చేసిన చాలదా, నా మొగుడిని కూడా కంట్రోల్ చేస్తున్నావా? అయ్యో రమ్మ ఎంత మాట అత్త, నేను మామకి జస్ట్ బూస్ట్ ఇస్తున్నాను. ఎవరు చెప్పారు నీకు? తెలుసు కదా నాకు షుగర్ అని. తెలుసా అత్త, అందుకే షుగర్ ఫ్రీ వేసుకొని తీసుకొచ్చిన. షుగర్ ఎప్పుడు ఫ్రీగా ఇస్తారు నాకు తెలియకుండా? డబ్బులునే కానీ దమ్మకి ఇంత కూడా లేదు ఈమెకి. సరే అత్తమ్మా, మీరు ఎట్లా అంటే అట్లా. అత్తమ్మ అనకే, నువ్వు అన్న ప్రతిసారి నాకు ఆ విజువల్ గుర్తొస్తుంది. అత్తమ్మ అత్తమ్మ అని పిలవకుండా అమ్మమ్మ అని పిలుస్తారా ఏంది? ఏ మళ్ళీ పంచు. సరే 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 నువ్వు వెళ్ళు. ఓకే, ఇదిగోండి మీ కాఫీ. పెళ్ళైతే అందరు లావైతా అంటారు, నువ్వు చూడు ఎట్లయినావో. ఈ జోన్స్ ఏమో ఇంకా సన్నగవుతూనే ఉన్నాడు. ఏం తిండి పెడుతుందో ఏమో. అంటే జోన్స్ కూడా లావు కాకపోవడం కూడా దాని తప్పేనా? నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకో. మావయ్య అమ్మా, మీరు మీ షుగర్ టాబ్లెట్స్ వేసుకున్నారా? వేసుకున్నా అమ్మా. ఓకే. ఎప్పుడు లేనిది ఇవ్వాలంటో అంత ప్రేమ. అందుకే మిమ్మల్ని బీపీ టాబ్లెట్ వేసుకోమని చెప్పింది. మళ్ళీ పంచు. నువ్వు వచ్చావుగా, ఇంకా నాకేం బీపీ తగ్గుతుంది? ఇవన్నీ కాదు కానీ వెళ్ళి ముందు జోన్స్ తిండి చూడు, చూడెంత పక్కగా అవుతున్నాడో. మీరు అట్లనే అడ్డమైన తిండి పెట్టే మామకి ఈరోజు ఇన్ని రోగాలు వచ్చినాయి. నేను జోన్స్కి కరెక్ట్ డైటే పెడుతున్నా. మామ మీరేం టెన్షన్ పడకండి, ఇప్పటికెళ్ళి మీ డైట్ నేను చూసుకుంటా కదా. మీరు హెల్త్గా ఉండకపోతే చూడండి. డైటా ఏంటి పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు? అదేందత్తా అట్లా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు నేను పని చేసిన ఇంట్లో మా పెద్ద సార్ డైట్ మొత్తం నేనే కదా ఫాలో అప్ చేసింది. నాకు తెలియకపోతే ఇంకెవరు తెలుస్తుంది? షట్, నేనేంది మళ్ళీ ఈ క్యారెక్టర్లోకి వచ్చా? చూసావా అక్కడ చేసిన పాచిపాలని ఇక్కడ ప్రయోగం చేస్తుంది. ఏమన్నా నాకు కనపడదు. మీరేం టెన్షన్ పడకండి, నా టాలెంట్ మీకే ముందు ముందు తెలుస్తుంది కదా. సరేనా? గుడ్ నైట్. ఒకప్పుడు ఎటువంటి అత్తలు దొరుకుతారని కోడలు భయపడేవారు, మరి ఇప్పుడు ఎటువంటి కోడలు దొరుకుతుందని అత్త భయపడాల్సి వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి అంటే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి. ముందు ముందు మీరే చూస్తారుగా. అమ్మో, ఇది టాలెంట్ అనేందంటే నాకేదో మూడింది. నీకుంది సరసం. అమ్మా, నేను హారిక సినిమాకి వెళ్తున్నాం, వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు తినేసి పడుకోండి. చెప్పడం మర్చిపోయాను, మీ డాడీ కడుపు నొప్పి కొంచెం టాబ్లెట్ తీసుకురారు ప్లీజ్. కడుపు నొప్ప? సరే నేను టాబ్లెట్స్ తీసుకొస్తాలే. ఓకే. కడుపు నొప్పి ఏంది? పొద్దున్న చూసినప్పుడు బాగానే ఉండే కదా. నీ కడుపు నొప్పి అని చెప్పాను బయట, ఇప్పుడు యాక్ట్ చేయకపోతే గుండె పగులుతుంది, అర్థమైందా? నాకు కడుపు నొప్పా? మామయ్య ఏమైంది? ఇందాక చూసినప్పుడు మరి బాగానే ఉండే కదా. అదేం లేదమ్మా, నాకు ఆకలి అవుతుందంటే మీ అత్తనే కడుపు నొప్పి. ఓహో, అదనమాట ముచ్చట. అత్త, మొన్న ఎప్పుడో మీరు జోన్స్కి సెకండ్ మ్యారేజ్ చేస్తా అని చెప్పినారు. అది గిట్ట నేను జోన్స్కి చెప్తే జస్ట్ మీ సిచ్యుయేషన్ ఇమాజిన్ చేసుకోండి. నేను ఎప్పుడన్నా? మీరు అనకపోయినా మీరు అన్నారని చెప్తాను కదా. అసలే నా టాలెంట్ గురించి మీకు తెలుసు కదా. దొంగ ముఖంది, ఇప్పుడు నా కొడుకు ముందు నేను ఎందుకు బేడవ్వాలి? నానా, కడుపు నొప్పి అంట, ఈ టాబ్లెట్స్ వేసుకోండి. ఏం పర్లేదురా, మన కోడల పాప మస్తు టాబ్లెట్ ఇచ్చింది. సెట్ వచ్చిందా? యా, ఇట్స్ ఫైన్ నౌ. మీకు టైం అవుతుంది కదా, మూవీకి వెళ్ళండి. ఓకే అత్తమ్మా, బాయ్ బాయ్. బాయ్. నీ సంగతి తర్వాత చూస్తా. నాకుంది. హాయ్ వే. ఎన్ని రోజులైంది? అమ్మో ఎంత పెద్ద కొంపనో. ఇదిగో మస్తుంది ఇల్లు. మళ్ళీ ఏమనుకున్నావు, మా అత్త మస్తు పైసలు. మస్తు పట్టినో ఈ కొంపని. పట్టుడేందే, మనదే ఇల్లు. దా. ఏ నీ అమ్మ లేవు, కింద కూర్చోను, పైన కూర్చో. మనిల్లే ఇది, ఫీల్ ఫ్రీయా. ఇంకేంది విశేషాలు? అవును, మీ అత్త ఎలా ఉంది? బా, మా అత్త గురించి ఎందుకు గానీ మామ మంచోడు, మంచిగా చూసుకుంటాడు. ప్రతి అడ్డమైన మా ఇంట్లోనే తగలబడ్డారు. మా అత్త అట్లనే చేస్తా, నువ్వు లైట్ తీసుకో. అయితే ఓకే. అరే అవును, మీ ఇంట్లో ఏదైనా పని ఉంటే చూడొచ్చు కదా ప్లీజ్. మా ఇంట్లో పని ఎందుకే? జోన్స్ కజిన్ ఉన్నాడు యూఎస్లో, నెక్స్ట్ వీక్ వస్తాడు, నీకు సెట్ చేస్తా, ఓకేనా? కజినా? అరే అక్కడ ఏముంది?
ఏందిది? ఈ అలవాటైంది. దొందుకు సరిపోయారు. ఒడవనీకే పనికొస్తారు మీరు.